నార్మల్ డేస్లోనే మిగిలిపోయిన అన్నం తినాలంటే నాకైతే దుఃఖం వస్తుంది. అలాంటిది ఈ చలికాలం తినాలంటే ఇంకా ఎట్లా ఉంటుంది ఒక్కసారి మీరే ఆలోచించండి. పెళ్ళవక ముందు మా మమ్మీ నాకు పుట్టింట్లో అసలు చల్లన్నం పెట్టేదే కాదు. అక్కడ నన్ను ఒక రాణిలాగా కాదు మహారాణిలాగా చూసుకునేది. ఇలాంటి బిల్డప్స్ అయితే నేను ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే మాది కూడా మిడిల్ క్లాస్ అన్నమాట. అయినా సరే మా ఇంట్లోనైతే నేను అసలు మిగిలిపోయిన అన్నం తినేదాన్నే కాదు, ఎలాగోలా తప్పించుకొని వేడన్నమే తినేది. అలాగే మిగిలిపోయిన అన్నం అదేనండి. చల్లన్నం తినడం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ చేయడం అస్సలు చల్లన్నం అలాగే తినడం అంటే కొంచెం కష్టమే, కానీ ఇలా పోపన్నం కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకుంటే పడేయకూడదని అటో ఇటో తినడానికి ట్రై చేసి, మిగిలిన అన్నం పడేయడానికి చేతులు రావు, తినడానికేమో మనసొప్పదు. అలాంటి టైంలో మిగిలిన అన్నంతో మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేను ఇలా అంటున్నా కానీ ఈ మాత్రం అన్నం దొరికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళైతే ఏది ఉంటే దాంతోనే కడుపు నింపుకొని అదే పరబ్రహ్మ స్వరూపం అని దేవుడికి దండం పెట్టుకుంటారు. సరే, కానీ నేను చేసిన పోపన్నంలో మెయిన్ ఐటమ్ ఒకటి మిస్ అయింది. అదేంటో మీరు గమనిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసారు కదా, వెళ్తూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.